పద్ధతి కూడా ఇప్పుడు ఉండదు. మేము ఏదైతే భూ హక్కు పత్రాల పంపిణీకి కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉన్నాయో దాని వెంటనే జనవరి 2 నుంచి 9 వరకు ఉందని మాకు తెలియజేయడం జరిగింది. నేను జనవరి 1నే ఒక పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. పత్రికా ప్రకటనలో పార్టీను ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. పత్రికలు చూసుకుపోయినప్పటికీ నేను మా మీటింగ్ పెట్టి మా ఇంటర్నల్గా మా విఆర్ వస్తే జరిగింది. మీరు చెప్పడం జరిగిందంటే ప్రతి ఒక్క సర్పంచ్ని ఎంపీటీసీని కూడా మేము పిలవడం జరిగిందని చెప్పడం జరిగింది. నేను పదే చెప్తుంది ఏంటంటే మీకు గౌరవాన్ని కల్పించినట్లు మేము ఎప్పుడు ప్రవర్తిస్తాం. మా విషయంలో అటువంటి పద్ధతి జరగలేదు. మీరు అన్నిదా భావిస్తున్నారు. కానీ మా విఆర్ఓస్కి నేను క్షేత్రస్థాయిలో సర్పంచ్ని ఎంపీటీసీని అయితే నేను చెప్పలేదు. ఎందుకంటే ఇది మండల స్థాయి మీటింగ్ కాదు, ఇది గ్రామ స్థాయిలో విఆర్ఓ చెప్పడం జరిగింది. నేను పత్రికా ప్రకటన ఇచ్చాను, మా విఆర్ఓతో కన్ఫర్మ్ చేశాము. మా విఆర్ఓ చెప్పామనే విషయం చెప్పడం జరిగింది. అది చెప్పారా లేదనే విషయం తర్వాత మాకు తెలుస్తుంది. మాకు చెప్పలేదనే విషయం మీరు అంటున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీ సభ్యులకి ఎప్పుడు కూడాను అగౌరవపరిచే పద్ధతి లేదు. మేము ప్రోటోకాల్ ఎప్పుడు పాటిస్తున్నాము. ఆ విషయంలో ఎటువంటి ఉల్లంఘన కూడా లేదని నేను విషయం తెలియజేస్తున్నాను. తహసీల్దార్ వారికి, అలాగే గౌరవ వైస్ ఎంపీపీలు 1 and 2, అలాగే గౌరవ అన్ని పంచాయతీల నుంచి ఇచ్చేటువంటి గౌరవ ఎంపీటీ సభ్యులకు, సర్పంచులకు, అదేవిధంగా అన్ని శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ, అలాగే పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సర్వసభ్య సమావేశంలో ముందుగా అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా సభ స్టార్ట్ చేసుకునే ముందు మా ప్రజాప్రతినిధుల తరఫున మాకనేది ఈరోజు ఇందాక సారు చెప్పడం జరిగింది. చట్టబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి ఈరోజు జీకే వీధి మండలంలో అసలు గౌరవం ఉందా అనేది స్టార్ట్ చేసే ముందే నేను అడుగుతున్నాను. అందరికీ కాకుండా కొన్ని శాఖల అధికారులకి దీని మీద సమాధానం చెప్పే కానీ మా ప్రమేయం లేదు, మా ఇన్స్ట్రక్షన్స్ లేదు, ఏమీ లేదు సార్. అక్కడ ప్రజలే కదా సార్ వాస్తవము. అదే ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు, ఎంక్వైరీ చేసి తీసుకుంటాం కదా. వాస్తవంగా యాక్షన్ తీసుకుంటాం సార్. డీటీ గారు స్వయంగా లెటర్ పూర్వకంగా రాతపూర్వకంగా ఇచ్చారు. మేము రాతపూర్వకంగా యాక్షన్ తీసుకుంటాం. మీరు అంటే మా అధికారుల ప్రమేయం అంటే వాళ్ళు ఎక్కడో చేస్తుందని మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. విఆర్ఓ నుంచి అది ఏమో డైరెక్ట్గా మేము చెప్పలేక కాదు. ఈవెన్ లబ్ధిదారులు కూడా వాళ్ళు డైరెక్ట్గా చెప్తే మా పట్ట ఎక్కడ ఆగిపోతాన్న భయం కాదండి. ప్రతి శాఖలో కూడా ఉంటే ప్రజాప్రతినిధిగా మీరు తప్పనిసరిగా మీరు మా సర్పంచ్ గారు దీన్ని దృష్టిలో తెచ్చారు కాబట్టి మీరు కొంచెం పర్యవేక్షణ చేయండి. నోటీసులకు సంబంధించి కంపల్సరీ మాత్రం అది జరుగుతుంది సార్. చేయడం మాత్రం జరుగుతుంది కదా సార్. విఆర్ఓలో సర్వే అనేది జరుగుతూ ఉంటుంది. మీరు అది కంట్రోల్ చేయండి. అది పూర్వకం చేయాలని ఇస్తాం. దాని మీరు ప్రజలు ఇన్సిస్ట్ చేయండి, చెప్పండి. ఎవరికి ఇవ్వాల్సిన లేదు చెప్పండి. నాకు ఇచ్చే అబ్బాయి ఏంటంటే చేసే పని ఇంకొక రైతు చూపించమని చెప్పడం జరిగింది. ఎందుకు రా బాబు వెళ్ళామంటే నాకు బలవంతం చేశారంటే వెళ్ళిన విషయం చెప్పారు. అది వాస్తవం చెప్తే ఇస్తాం. కానీ తను చెప్పినట్లు ఎవరో టైటిల్ మార్చడం, 30 మంది తీసుకోవడం, 40 మంది తీసుకోవడం, మా పర్యవేక్షణలో మేము చెప్పడం, అవన్నీ అవాస్తవంలో. దాని మీద ఎంక్వైరీ చేసి ఒక యాక్షన్ తీసుకుంటాం. సర్పంచ్ ఉన్నారు, ఆయన లేకుండా పిల్లల డిపార్ట్మెంట్ ఎవరైనా మన శ్యామగడ్డ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు కదా, ఏ డిపార్ట్మెంట్ ఉంది శాంక్షన్? ఏ ట్రైబుల్ వెల్ఫేర్ అంటే నేను అదే చెప్తున్నానండి మీకు. గతం నుంచి మేము ఏం చెప్తా ఉన్నాం, అధికారులు పిల్లండి అంటే ఇక పదవులు అయిపోతున్నా. మీరు పిలిపించగా మండల స్థాయి అధికారులు పిల్లలు మరి ఇంకెందుకంటే అధికారులందరికీ తెలియపరిచేయండి. మరి కానీ తర్వాత రీసర్వేకి సంబంధించినటువంటి పట్టాలు కానీ మేము పంపిణీ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మరి పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. అయితే బాగానే ఉంది సార్. గతంలో మేము మా పెదవలస పంచాయతీకి సంబంధించి రాతపూర్వకంగా కూడా మీ దృష్టిలో కూడా తీసుకురావడం జరిగింది. అయితే ముందుగా నేను అధ్యక్షుల వారికి అలాగే ఉపాధ్యక్షుల వారికి కూడా నేను అడగదలుచుకుంటున్నాను. అయితే ఇందాక చాలామంది ప్రోటోకాల్ తప్పిదంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఉద్యోగస్తులు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేయడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పి చెప్తున్నాం. అయితే ఇక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు చేసే పనులు తప్పు, వ్యవస్థ చేసే పని తప్పు కాదు. అంటే పై స్థాయి అధికారులు కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి సమాచారం లేనప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. సార్ ఎంపీడో గారు మిమ్మల్ని అడుగుతున్నాం సార్. అది అంటే మీరు ఒక అడ్మినిస్ట్రేషన్ అడుగుతుంది, మీకు సమాచారం లేకుండా, ఎంపీపీ గారికి సమాచారం లేకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ గారు కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, ఏంటి సార్ అది? అంటే ఇక్కడ కూర్చొని చర్చించి మేము వెళ్ళిపోవడమేనా మా వంతు? ప్రజలు మా వైపు తిరగబడుతున్నప్పుడు మేము కూడా మాకు కూడా ఒక స్వేచ్ఛగా చేయడానికి మాకు హక్కు ఉంది కదా.
మరి చెప్పడానికి ఏం సార్? ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కానీ చెప్పాలి కదా. ప్రజాప్రతినిధుల ఫోటోలు వస్తున్నాయి తప్ప మన అధికారులు ఉంటే మటుకు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటిస్తారు. అది మాకు ఉన్న బైలా ప్రకారం అందరూ కవర్ చేసి వెళ్ళాలి. వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీ వరకు అందరూ కూడా గౌరవనీయులు పదవులు ఉన్నారు, అందరం ఏర్పాటు చేయాలి. మేమంతా కూడా అధికారులు ఉన్నా లేకపోతే అందరం కూడా పిలిచి ప్రోటోకాల్ శిలాపలకం రాస్తాం, అంటూ ఉండదు. అయితే డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా రాజకీయంగా జరిగిపోతున్న కార్యక్రమాలు అని నాకు వస్తుంది. మేము కూడా 2-3 సార్లు ఖండించాం. అభివృద్ధిని అడ్డుకుంటామా? కాబట్టి ప్రతి ఒక్క అధికారులు కూడా ఆలోచన చేయాలని సభాపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. రెంతలు జరిగిన సంబంధించిన ఏ శాస్త్రం చెప్పండి, ఏ సమాధానం అధికారులు మరి ఎందుకు చెప్పట్లేదు? మన డిస్కషన్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూ హక్కు పత్రాలు మనకి నిన్నటితో షెడ్యూల్ పూర్తయింది. 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 9వ తేదీ కూడా 9వ తేదీ వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. మనకి ఏదైతే గత ప్రభుత్వంలో రీసర్వే జరిగిందో వాటి యొక్క పాస్బుక్ల్ని రాజముద్రతో కూడిన పాస్బుక్లు, అదేవిధంగా QR కోడ్ స్కాన్తో వచ్చిన పాస్బుక్ల్ని పంపిణీ కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఒక్కరిని బాధ్యతంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ నాయకులు వచ్చారు. 1500 ఇస్తా. కానీ మన స్కూల్లో మన జీకేద మండలంలో 12 స్కూల్ ఉంటాయి. ఈవేళ సప్పర్లలో దాదాపు 270 మంది ఉన్నారు ఒకే హాస్టల్ వర్కర్. ఈవేళ జీకే విధులు 800 మంది ఉన్నారు, 4 వర్కర్లు ఉంటారు. ఆ సీలేరులో 270 మంది ఉన్నారు, 1-2 మాత్రమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలకి సమయంగా భోజనం అందుతుందా? మెనూ కరెక్ట్గా అమలు అవుతుందా? మరి ఏంటంటే ఉడికి అన్నం పెడితే మన పిల్లలు కడుపు జబ్బులు వచ్చి ఆరోగ్యం పాడైపోయి ప్రాణాలు పోతే ఏం జరుగుతుంది? కాబట్టి అందుకని 30 మందికి ఒక తక్కువ లేకుండా ఒక వర్కర్ నియమించాలని చెప్పి అదొక నేను డిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి పాఠశాలలో ఇందాక చెప్పాను, వాడిన వాళ్ళే హెచ్ఎం వాళ్ళే వైద్యం తీసుకెళ్ళాలి. కాబట్టి ఒక ఎంతోస్ను నియమించాలని చెప్పేసి అదొక డిమాండ్గా పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు పిల్లలకు సరిపడ్డ బిల్డింగ్ కూడా లేవండి, క్వార్టర్స్ కూడా లేవు. అలా అక్కడ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి టీచర్ ఉండాలి కూడా, టీచర్ కూడా ఉండడానికి క్వార్టర్స్ లేదు, ఎవరు బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. అదొక డిమాండ్ పెట్టడం జరిగింది. ఇతర మౌలిక సదుపాయాలు, అది బాత్రూమ్, వాటర్ ఇవన్నీ ఉంటే అదొకటి పెట్టడం జరిగింది. అలాగే మిత్రులారా, ఆరోగ్యం, విద్య ఆరోగ్యం అని చాలా ముఖ్యమైనది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి మన గిరిజన ప్రాంతాల్లో కూడా అన్ని పిహెచ్ల్లో 24 గంటలు ఉదయం 10:30-11 గంటలకు మన పిహెచ్లో డాక్టర్లు వస్తున్నారు, 3 గంటలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పిహెచ్కి 2 డాక్టర్లు ఉన్న దగ్గర కూడా ఉదయం 10:30-11 గంటలకు వస్తున్నారు సార్, 3-4 గంటలకు వెళ్ళిపోతున్నారు. రాత్రులు ఉండటం లేదు. పిహెచ్కి 24 గంటలు హాస్పిటల్, కాబట్టి అక్కడ నర్సులు ఉంటున్నారు, కానీ సరైన వైద్యం అందక. ఇవాళ చీలకు కూడా మన పాప అదే జరిగింది సార్. 3:30-4 గంటలు తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఏం రాశారు తెలుసండి? డాక్టర్ గారు లేరు, కానీ మరుసటి రోజు